హాయ్ ఫ్రెండ్స్, బీరకాయల కర్రీ ఎలాగ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక కళాయి పెట్టుకొని కళాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేయాలి. బీరకాయలు ఎగ్గు కలిపి కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఆయిల్ ఎక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. నేను ఆనియన్స్ టమాటా పండు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్స్ అందులోకి వేయాలి. మనం కట్ చేసుకునే ఆనియన్స్ పొడుగు కట్ చేసుకోవాలి. పొడుగుగా ఒక పండు వేయాలి. అలాగే ఇవన్నీ ఒక నిమిషం మగ్గాల ఫ్రెండ్స్. మనము కట్ చేసుకునే పండు అందులోకి వేసుకోవాలి. ఒక నిమిషం ఆయిల్లో మగ్గాలి. మనం మూత పెడదాము. మూత తీద్దాము. అలాగే ఎర్రగా అయినాయి. మనం బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేయాలి. ఆనియన్స్ బాగా మగ్గాలి. అలాగే ఎర్రగా కావాలి, లేకుంటే పచ్చి వాసన ఉంటుంది. మనం కట్ చేసి పెట్టుకునే బీరకాయలు అందులోకి వేయాలి. అర్ధ కిలో బీరకాయలు. అలాగంతా తిప్పాలి. మనం ఇందులోకి వాటర్ ఏమి వేయకూడదు. ఒక స్పూన్ పసుపు వేయాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేయాలి. ఇది మగ్గితే కొద్దిగా అవుతుంది కనుక సాల్ట్ తక్కువ వేయాలి, మళ్ళీ ఎక్కువ అవుతుంది. మనం ఇందులోకి వాటర్ వేయకూడదు. మనం ఇప్పుడు సాల్ట్ వేసినాం కాబట్టి అందులోనే వాటర్ ఊరుతుంది. అలాగ తిప్పుతుంటే వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్కే మెత్తగా అయిపోతుంది. ఈ బీరకాయ చాలా టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. మనం ఎందుకంటే ఎగ్ వేసినాం కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. మూత పెడదాము. ఇప్పుడు మూత తీద్దాము. ఆయిల్ సపరేట్ అయ్యింది. అలాగ వాటర్ అంతా బయటకు వచ్చింది. మనం ఇందులోకి వచ్చేసి ఇప్పుడు కారం వేసుకోవాలి. వెంటనే కారం వేసి బీరకాయ మగ్గదు, అందుకు ఒక నిమిషం ఉండాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాము. మా కారం చూడండి ఎంత కలర్ ఉందో. ఒక స్పూన్ కారం వేసిన తర్వాత అలాగంతా తిప్పాలి. గంటతో అడుగంటకుండా చూసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి, కొంచెం తక్కువ కనపడుతుంది. ఈ కారం మగ్గింది. ఇప్పుడు మనం వచ్చేసి అంతా అలాగ ఒకసారి తిప్పాలి. మనం ఎగ్ తీసుకున్నాం కదా, 4 ఎగ్గులు అయితే సరిపోతాయి. అలాగే ఎగ్ వేసుకోవాలి అందులోకి. ఎగ్గులన్నీ అలాగే వేసుకోవాలి. అలాగ అడుగంటకోకుండా తిప్పుకోవాలి గంటతో.
మనం వచ్చేసి ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇంకా కూర రెడీ అయినట్టునే ఫ్రెండ్స్. బీరకాయ ఎగ్గు కలిపి కర్రీ. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. అలాగ పొడి పొడి వచ్చింది బాగా. టమాటా పండు చేయొచ్చు, లేకుంటే లేదు. మనము చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం అంతే. అంతే ఫ్రెండ్స్.